చేస్తా అనేది అలా జరగదు. ఉద్యోగాలు అన్నది కల్పించాలంటే దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. అది చెయ్యాలి అని అంటే మొట్టమొదటి రోజు నుంచి ప్లానింగ్ అన్నది ఉండాలి. ఎలా చేస్తాం అన్న ఒక అవగాహన అనేది ఉండాలి. నిజంగా ఈ సబ్జెక్టు ఎంత గొప్ప సబ్జెక్ట్ అంటే ఈ సబ్జెక్ట్ మీద హైదరాబాద్ కన్నా మించిన గొప్ప నగరాన్ని ఎలా తీర్చిదిద్దాలి అన్న ఆ అంశం మీద ప్రతి జిల్లాలోనూ జిల్లా పర్ క్యాపిటల్ ఇన్కమ్ జీడిపిని ఎలా పెంచాలి, ప్రతి జిల్లాలోనూ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు ఎలా మెరుగుపరచాలి అన్న దాని మీద యాక్సెంచర్ అని ఒక మల్టీనేషనల్ కంపెనీని కూడా ఈ మధ్యకాలంలో అపాయింట్ చేసినాం. వాళ్ళతో దాదాపుగా 2-3 సిట్టింగులు కూడా నాతో అయ్యాయి. 3-4 ఈ 2-3 సిట్టింగులలో ఈ ఎలా చేయగలిగితే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా రకరకాల సలహాలు ఇచ్చారు. ఎందుకు ఇటువంటి యాక్సెంచర్ వంటి మల్టీనేషనల్ కంపెనీస్ను ఎందుకు మనకు సలహాలు ఇవ్వడం కోసం అని చెప్పి ఎందుకు వాళ్ళని తీసుకొచ్చామంటే దానికి కారణం ఉంది. కారణం ఏమిటి అని అంటే ఇవాళ ఒక పెద్ద ఛాలెంజ్. కారణం హైదరాబాద్ అనే మహానగరాన్ని లేకుండా చేస్తున్నారు. దానివల్ల వచ్చే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమిటి అని అంటే హైదరాబాద్ అన్నది ఇవాళ 75% ఆఫ్ వ్యాట్ సేల్స్ ట్యాక్స్ హైదరాబాద్ నుంచే వస్తుంది. రాష్ట్ర బడ్జెట్లో 60% కమ్స్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచే వస్తుంది. హైదరాబాద్ ఈజ్ సపోజ్ టు బి అన్ ఇంజిన్ ఆఫ్ గ్రోత్. ఇటువంటి ఇంజిన్ ఆఫ్ గ్రోత్ను ఒక్కసారి తీసేస్తే నెక్స్ట్ ఈ హైదరాబాద్ లేని ఆ రాష్ట్రానికి నిజంగా ఒక ఇంజిన్ ఆఫ్ గ్రోత్ తీసేస్తే నెక్స్ట్ 3-4 ఇయర్స్, నెక్స్ట్ 4-5 ఇయర్స్, నెక్స్ట్ 10 ఇయర్స్ నిజంగా ఒక ఛాలెంజ్గా తీసుకొని నడపవలసిన అంశం. ప్రతి ఎరీనాలోనూ ప్రతి సెక్టర్లోనూ కాన్సన్ట్రేట్ చేయదగ్గ అవసరం ఉన్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాదుని మించిన మహానగరాన్ని కడతాం. ఇది నిజంగానే కడతాం. ఎందుకు కడతామనంటే ఎవడో కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తేనే కడతామన్నది కాదు. ఏ కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినా చేయకపోయినా కూడా కడతాం. ఎలా కడతామన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచనల నుంచి కడతాం. కారణం ఇవాళ నేను ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ నుంచి ఆపర్చునిటీ వస్తుంది. ఛాలెంజ్ ఇవాళ హైదరాబాద్ లేకపోవడం, ఆపర్చునిటీ అన్నది అక్కడే ఆపర్చునిటీ కూడా వస్తుంది. కారణం ఇవాళ బెంగళూరు నగరాన్ని నాకు బాగా గుర్తుంది. 20 సంవత్సరాల కింద బెంగళూరు నగరానికి పోవాలంటే అందరం ఆనందపడేవాళ్ళం. కారణం అదొక గార్డెన్ సిటీ కింద చెప్పుకునేవాళ్ళం. అక్కడికి పోతే టెంపరేచర్ ఇక్కడ ఉన్నదానికన్నా కనీసం 10 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా ఉంటుంది. చుట్టూ పచ్చదనం, గార్డెన్ సిటీ అని చెప్పుకొని పరిగెత్తుకుంటూ పోయి బెంగళూరుకు వెళ్ళేవాళ్ళం. ఆ రోజు బెంగళూరు అలా ఉండేది. కానీ 20 ఏళ్ళ తర్వాత ఇవాళ బెంగళూరు పరిస్థితి కానీ హైదరాబాద్ 20 ఏళ్ళ కిందటికి ఇప్పటికీ పరిస్థితి కానీ ఏమిటి అని అంటే ప్రతి చోట బిల్డింగులే. పచ్చదనం అన్నది కనపడడం లేదు. పచ్చదనం అన్నది ఎక్కడుందో అర్థం కావడం లేదు. లంగ్ స్పేస్ కోసం ఎత్తుక్కుంటూ పరిగెత్తాలి. కార్లు, బైకులు వేసుకొని కనీసం 5-6 కిలోమీటర్లు అలా వెళ్ళి ఏదో పెద్ద పార్క్ అక్కడ ఉంటే ఆ పార్క్ దగ్గర ఆపి వాకింగ్ చేసుకోవాల్సిన అవసరం. అటువంటి నగరాలు ఇవాళ అయిపోయాయి. ప్రజలందరూ ఇటువంటి నగరం నుంచి ఆపర్చునిటీ వస్తుంది. కట్టబోయే నగరంలో గార్డెన్ సిటీని తీసుకొస్తాం. లంగ్ స్పేస్ని క్రియేట్ చేస్తాం. లంగ్ స్పేస్ని క్రియేట్ చేయడమే కాకుండా గార్డెన్ సిటీగా క్రియేట్ చేయడం కూడా ఆ క్యాపిటల్ సిటీ చుట్టూ ఒక యూఫోరియాని క్రియేట్ చేస్తాం. మోడల్ సిటీ. మాకున్న అడ్వాంటేజ్ ఏమవుతుంది అని అంటే ఇవాళ కడుతున్నాం రాష్ట్రం, ఇవాళ క్యాపిటల్ సిటీని కడుతున్నాం కాబట్టి పూర్తిగా ఏ వాషింగ్టన్ డీసీనో లేకపోతే అటువంటి మహానగరాలను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టే అవకాశం ఉన్న పరిస్థితి. కారణం ఇవాళ కడుతున్నాం కాబట్టి ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ దగ్గర నుంచి, బిల్డింగుల దగ్గర నుంచి, గ్రీనరీ దగ్గర నుంచి ప్రతి ఏరియాలోనూ వి విల్ మేక్ ఇట్ అ మోడల్ సిటీ. ఆ మోడల్ సిటీకి ప్లాన్ చేస్తాం. ప్లాన్ చేసిన తర్వాత అక్కడ యాంకర్ క్లయింట్స్ కింద టాప్ ఆఫ్ ద లైన్ యూనివర్సిటీసు, దేశంలోనే కాదు వరల్డ్లోనే టాప్ క్లాస్ యూనివర్సిటీస్ను, టాప్ క్లాస్ స్కూల్స్ను, టాప్ క్లాస్ మల్టీనేషనల్ కంపెనీస్ను తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. చేసుకొని వచ్చి ఒక యూఫోరియా క్రియేట్ చేస్తాం. చేసి చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా అంటే చాలా స్పీడ్గా ఆ గొప్ప సిటీని తీర్చిదిద్దుతాం అన్ని రకాల ఫెసిలిటీస్తో. ఒక యూఫోరియా క్రియేట్ చేసి ఆ యూఫోరియా నుంచి ఒక డిమాండ్ క్రియేట్ చేస్తాం. ఆ డిమాండ్ నుంచి క్రియేట్ చేస్తాం, డబ్బులు అక్కడి నుంచి తీసుకొస్తాం.
ఇవాళ ఇదొకటే కాదు, సిటీ అన్నది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ఎందుకు ఒక మంచి సిటీ ఉండాలి, మహానగరం ఉండాలంటే దానికి కారణం ఉంది. కారణం ఏమిటి అని అంటే, ఇవాళ ఇక్కడ ఉన్న ఎవరినైనా కూడా నేను వచ్చి తిరుపతిలో మీరు ఉండండి అని అంటే ఎవరు రారు. మీలలో ఎవరినైనా కూడా నేను వచ్చి పలానా చోట ఉండండి అని అంటే ఎవరు ఉండరు. ఏ కార్డియాక్ స్పెషలిస్ట్ అయినా కూడా, ఏ గొప్ప చదువులు చదివిన వ్యక్తి అయినా కూడా హైదరాబాద్లో ఉండడానికి ఇష్టపడతాడు, బెంగళూరులో ఉండడానికి ఇష్టపడతాడు, బాంబేలో ఉండడానికి ఇష్టపడతాడు, ఢిల్లీలో ఉండడానికి ఇష్టపడతాడు. కానీ ఏ వ్యక్తి కూడా ఒరిస్సాలో ఉండడానికో, బీహార్లో ఉండడానికో, లేదా తిరుపతిలో ఉండడానికో ఇష్టపడ్డు. కారణం, ఆ వ్యక్తికి తన ఓన్ చేసుకునే గొప్ప సిటీ ఒకటి కావాలి. ఆ సిటీలో గొప్ప గొప్ప స్కూల్స్ ఉండాలి, గొప్ప గొప్ప యూనివర్సిటీస్ ఉండాలి, గొప్ప గొప్ప కాలేజీలు ఉండాలి, గొప్ప గొప్ప సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాల్స్, ఇంకా తాను అట్రాక్ట్ కాదగ్గ అన్ని ఫెసిలిటీస్ దాంట్లో ఉంటేనే ఆ వ్యక్తి వచ్చి అక్కడ ఉండగలుగుతాడు. ఆ సిటీని క్రియేట్ చేయకపోతే చదువుకున్న యువకుడు ఎవరూ కూడా రాష్ట్రంలో నిలబడ్డు. చదువుకున్న ప్రతి యువకుడు మన రాష్ట్రంలో నిలబడాలి అంటే, అక్కడే ఉండాలి అని అంటే ఇటువంటి గొప్ప సిటీ అవసరం. ఆ సిటీలో ఆ యువకుడు వచ్చి అక్కడ ఉంటే, అక్కడ నివాసం ఉంటే, అక్కడ నుంచి ఏదన్నా ఫ్యాక్టరీ పెట్టాలన్నా, లేకపోతే ఏదైనా పరిశ్రమ పెట్టాలన్నా 100 కిలోమీటర్ల దూరంలో వెనకడుగు వేయడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్యకాలంలోనే పేపర్లో ఈరోజు నిన్న చూసా, గౌతమ్ అదానీ ఒక ఫోటో కనపడింది. ఆ గౌతమ్ అదానీ అనే వ్యక్తిని నేను నా రాష్ట్రంలో, నా సిటీలో ఉండడానికి నేను ప్రేరేపించగలిగితే 100 కిలోమీటర్లు అటో 100 కిలోమీటర్లు ఇటో తను పరిశ్రమ పెట్టగలుగుతాడు. జీవీకేనే ఉన్నాడు. ఈ జీవీకే అనే వ్యక్తిని నేను ఎప్పుడైతే తీసుకొచ్చి ఆ రాష్ట్రంలో ఉండడానికి నేను ప్రేరేపించగలిగితే 100 కిలోమీటర్లు ఇటువైపు 100 కిలోమీటర్లు అటువైపు తన పరిశ్రమ పెట్టగలుగుతాడు. అసలు ఈ మనిషి ఇక్కడ లేకపోతే, ఏ గుజరాత్లోనో ఏ బెంగళూరులోనో ఉంటే అసలు ఈ రాష్ట్రంలో పరిశ్రమ పెట్టాలన్న ఆలోచన కూడా ఈ మనిషికి రాదు. అదే రకంగా ఈ పెద్ద వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలను 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల దూరంలో పనులు చేయించేదానికి పంపిస్తారు. కానీ ఏ 400 కిలోమీటర్ల దూరమో 600 కిలోమీటర్ల దూరంలో ఉద్యోగం కోసం పంపించాలంటే ఎవరూ పంపించరు. కాబట్టి ఒక క్యాపిటల్ సిటీ గొప్పగా కట్టాల్సిన అవసరం ఉంది, కడతాం.